హాయ్ ఫ్రెండ్స్, పాతాళ లోకం గురించి పురాణాలు ఏం చెప్తున్నాయి? పాతాళ లోకం మిస్టరీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పాతాళం గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుంది. అసలు పాతాళ లోకం ఎక్కడ ఉంది, అక్కడ ఎవరుంటారు అనే ప్రశ్నలు మనలో చాలా మందికి ఉంటాయి. మొత్తం సృష్టిలో 3 లోకాలుంటే పాతాళ లోకం భూమికి కిందన ఉంది. పాపాలు చేస్తే పాతాళానికి వెళ్తామని, అక్కడ రాక్షసులు మనని పీక్కు తింటారని చిన్నప్పుడు మన తాతయ్య బామ్మలు చెప్తూ ఉండేవారు, గుర్తుందా? అవును, మనల్ని నిద్రపుచ్చడానికి పాతాళానికి సంబంధించిన కథలు చెప్తూ ఉంటారు చాలామంది పెద్దవాళ్ళు. అయితే అప్పుడు మనకు పెద్దగా తెలియకపోయినా రాను రాను అనిపిస్తుంది, అసలు త్రిలోకాలు అంటే 3 లోకాలంటే ఏంటి, అసలు పాతాళం ఎక్కడ ఉంది, అక్కడ ఎవరుంటారు అని రకరకాల ప్రశ్నలు మదిలో మెదులుతున్నాయి ఎంతోమందికి. మరి ఈ ప్రశ్నలకు సమాధానం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ పై ట్యాప్ చేసి పెట్టండి. అలాగైతేనే మన ఛానల్ నుంచి నోటిఫికేషన్ మీకు ముందుగా రావడం జరుగుతుంది. మన ఛానల్లో ఉన్న వీడియోస్ని 8.1% మంది సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉంటే 91.9% మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. వీడియోలో కనిపిస్తున్న ఫోటోని చూస్తూ ఉంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారు అని. మీరు చేసే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల నేను ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని మీ దాకా తేగలుగుతాను. దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని కనీసం ఒక్కరికన్నా షేర్ చేయండి. మన పురాణాల ప్రకారం మొత్తం 3 లోకాలు ఉన్నాయి. అవే స్వర్గలోకం, భూలోకం, పాతాళ లోకం. స్వర్గలోకం, దీన్నే స్వర్గమని అంటారు. ఇక్కడ దేవతలు నివసిస్తారని ప్రతీతి. భూమిపై పుణ్యాలు చేసిన వారు స్వర్గలోకానికి వెళ్తారని చెబుతారు. స్వర్గలోకం ఆకాశంలో ఉంటుంది. భూలోకం, మనం నివసిస్తున్న భూమినే భూలోకం అని అంటారు. ఇక్కడ మనుషులతో పాటు జీవరాశులన్నీ ఇక్కడే నివసిస్తూ ఉంటాయి. పాతాళ లోకం, దీన్నే పాతాళం అని కూడా అంటారు. పాతాళ లోకం భూమి కింద భాగంలో ఉంటుందని, ఇక్కడ రాక్షసులు, యక్షులు, నాగజాతి వారు ఉంటారని చెబుతారు. భూమి కింద ఉండే పాతాళ లోకం అంటే అండర్ వరల్డ్ ముగ్ధ మనోహరంగా అద్భుతంగా ఉంటుంది. చూస్తే ఇదే స్వర్గమా అని, స్వర్గం కంటే అందంగా ఉందని అబ్బురపరుస్తుంది, ఆశ్చర్యచకితులను చేస్తుంది. అయితే వాస్తవానికి ఇదంతా మన భ్రమే. నిజానికి రాక్షసులు పాతాళాన్ని పరిపాలిస్తూ ఉంటారు. దైత్యులు, యక్షులు, నాగజాతికి చెందిన వారు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ప్రముఖ ఖగోళ శాస్త్రం సూర్య సిద్ధాంతం ప్రకారం భూమి దక్షిణార్ధగోళంలో, పాతాళం ఉత్తరార్ధగోళాన్ని జంబూ ద్వీపం అని అంటారు. విష్ణు పురాణం ప్రకారం నారదుడు పాతాళాన్ని సందర్శించాడు. ఎందుకంటే నారదుడు త్రిలోకాలలో ఎక్కడికైనా సంచరించే అనుమతి కలిగిన వ్యక్తి. పాతాళ లోకం అంటే చనిపోయే వాతావరణాన్ని సూచిస్తుందని ఆయన వర్ణించారు. పాతాళ లోకం భూమికి దిగువన ఉన్న గ్రహ వ్యవస్థానంలో ఉందని భాగవత పురాణం చెబుతుంది. రాక్షసుల వాస్తు శిల్ప, మాయా రాజభవనాలు, దేవాలయాలు, ధర్మశాలలు నిర్మించారని చెబుతారు. పాతాళంలో సూర్యరశ్మి ఉండదు. అంటే అంతా చీకటిగా, మిలమిలా మెరుస్తున్న ఆభరణాలు వెలుగుతూ సహజ కాంతులేమి భర్తీ చేస్తాయి. విష్ణు పురాణం ప్రకారం పాతాళంలో 7 రాజ్యాలు ఉన్నాయని చెబుతారు. అతల, వితల, నితల, అర్వాసిమాత్, మహాతల, సుతాల, పాతాళ అనే 7 రాజ్యాలు ఉన్నాయి. అదే భాగవత పురాణం, పద్మ పురాణాల ప్రకారం ఈ 7 రాజ్యాలను ఈ విధంగా పిలుస్తారు: అతల, వితల, సుతల, తలాతల, మహాతల, పాతాళ అని అంటారు. శివపురాణం ప్రకారం మహాతల స్థానంలో తల అనే రాజ్యం ఉంటుంది. అదే వాయుపురాణంలో అయితే రసాతల, సుతాల, గర్భస్థాల, శ్రీతాల, వితాల, పాతాళ అనేవి ఉన్నాయి. ఇక ఈ వీడియోలో అయితే పాతాళ లోకం గురించి తెలుసుకున్నారనే భావిస్తున్నాను. ఆగండి, అప్పుడే వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.
అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.